హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి. అమావాస్యకి ప్రతి అమావాస్యకి కాలభైరవ దేవుణ్ణి దర్శించుకుంటే మన ఉన్న రుణ బాధలన్నీ విముక్తి అవుతాయండి. మనకున్న ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా అవన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తామండి. భగవంతుని దగ్గరికి దర్శించుకున్న తర్వాత అనుకున్నవి నెరవేరినప్పుడు 100 కొబ్బరికాయలు అయితే కొడతారండి. అలాగే గుమ్మడికాయ దీపాలు వెలిగిస్తారు. కోటర్ బాటలతోని ఆ భగవంతునికి అయితే అభిషేకం చేస్తారండి. ఆ భగవంతునికి వాహనంలాగా శునకం ఉంటుందండి. శునకాన్ని కూడా మనము చాలా నమ్ముతామండి. పూజిస్తే మనకు అనుకున్నవన్నీ, మన ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా ఆ శునకం తీసేసుకుంటుందండి. మనకి ఎటువంటి ఆపద కలగకుండా మనైతే ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. చాలామంది అయితే శునకాన్ని కూడా పెంచుకుంటారు. దాన్ని భగవంతునితో సమానంగా మనం కూడా పూజిస్తే మంచిదండి. ఎక్కడైనా శునకాలు కనిపిస్తే వాటికి